పడిపోయారు, సడన్ గా వెళ్ళిపోతే మనం ఇచ్చేస్తానయ్యా. అంటే మేము ఇప్పుడు 5 నెలలైంది ఓపెన్ చేసాము. రోజుకి 3,000 4,000 మంది వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మేము తోడ ప్రసాదం ఏదైతే తిన్నుకుని వెళ్తున్నారు. ఇవాళ సడన్ గా జనం వెళ్ళిపోతే నేను నడుచుతానయ్యా. అంటే మీరు ఎంత జనం వస్తారని, ఎందుకంటే ఈ రోజు స్వామివారి యోగ నిద్ర నుంచి లేస్తారు, స్వామివారిని దర్శించుకుని. ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అందరూ క్షేత్రస్థాయిలో అందరూ నిరుపేదలు. టీటీడీ వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి మీరు ప్రచారం చేశారు, ఆ విధంగా వాళ్ళు వచ్చారు. అంటే ఇక్కడ చూసుకుని సార్ బారికేడ్లు కూడా కిందకి లేకుండా పై వరకే చిన్న పరిసర ఉండడం ఎక్కువగా వస్తారని చెప్పేసి మీరు ఊహించలేదా? పోలీసులకు కానీ ఇతరులకు కానీ ఎవరికైనా చెప్పారా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి? మేము పోలీసులు చెప్పలేదు, పోలీస్ సెక్యూరిటీ అని అడగలేదు. మా రోజుకి 2,000 3,000 మంది వచ్చేవాళ్ళు, హాయిగా దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. తో మేము ప్రసాదం కొద్ది ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఒక్కసారి జనం వచ్చారు, ఏడు చేస్తామయ్యా. నాకు 94 ఇయర్స్, ఎక్కడికి వెళ్ళాను ఎవరు చెప్పలేదు. అంటే మీ తాలూకా వాళ్ళు ఇంకెవరూ లేరా ఆలయాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు? నేనే ఓనరు, నేనే పని ఉండు, నేనే. అంటే మరి ఎవరిని నియమించుకోవచ్చు కదండి, ఎందుకంటే ఒక్కసారిగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా భక్తి మార్గం అందరికీ పెరిగింది. స్వామివారు అందరూ స్వామివారు అంటే అందరికీ ప్రీతిపాత్రుడే. మీరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామంటున్నారు, కానీ ఇక్కడ ఏమాత్రం బారికేడ్ల దగ్గర సరిగా తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదు కదా. నేనెవరు డబ్బులు ఉంచాలి, డబ్బులు ఇవ్వాలి కదా. పొట్టి ఎవరు ఉంటుందా? జీతం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇస్తే ఎవరు ఉంటున్నాయా? కొద్ది రోజులు నడిచిన తర్వాత ఎలాగ ఉంటుందా అని చూస్తాను అనుకున్నాను. సడన్ గా మనసు వెళ్ళిపోతే నేను చేస్తాను. అంటే ఇక్కడ అడ్డుకోవడానికి కూడా ఎవరు లేరా మనుషులు? ఎవరి భక్తులు వాళ్ళు వస్తారు, రోజు దేవుడి దర్శనం చేస్తారు. వెళ్ళినప్పుడు మేము కొద్దిగా ప్రసాదం ఏదైనా ఇస్తాం, తినుకొని వెళ్ళిపోతారు. అయితే ఎంతమంది చనిపోయారు అనే విషయం మీకు ఎన్ని గంటలకు తెలిసింది? చనిపోవడం నాకు తెలియదు. చనిపోయాడు, వీళ్ళు జనం వచ్చారు ఒక్కసారి. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఇక్కడే ఉన్నాను నేను ట్రాక్టర్ మీద నల్లాను, ట్రాక్టర్ మీద కూకొని ఉన్నాను. ట్రాక్టర్ మీద వస్తాను, కూకొని ఉన్నాను. ఈ జనమంతా ఒకసారి పులు అని వచ్చాడు. ఎవరు చెప్పాలా అని చెప్పి విన్నారుగా.